రవాణా శాఖ మంత్రి గారు ఆటో డ్రైవర్లతో మాట్లాడతామని చర్చిస్తాను. మీకు అటు నుంచి ఏమన్నా పిలుపులు ఏమైనా వచ్చినాయా? రవాణా శాఖ మినిస్టర్ గారు దాదాపు 8 నెలల కాండి ఇదే చెప్తున్నాడు. త్వరలోనే మేము మాట్లాడతాం, త్వరలోనే సమావేశం పెడతాం అని చెప్పాడు. ఒక్క మాట కూడా పరిస్థితి లేదు. అంటే మేము మాట్లాడికి వెళ్ళి కలిసినప్పుడు మాకు ఏది చెప్తాడు? నిజమే అని చెప్పి సొంత ఇప్పుడు పేదవాళ్ళం మేము, వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళు చెప్పినటువంటి నమ్మాలి. నమ్మి మీ సంతోషంలో వచ్చేస్తున్న సంఖ్యలు కొట్టుకొని వాళ్ళు యథావిధంగా వాళ్ళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. సరైనటువంటిది కాదు. ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు సంవత్సర కాలం వరకు కూడా ఏ హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఏది చెప్పుకుంటే డబ్బాలు కొడుతున్నారు, ఏది కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు. అన్నీ కూడా కొరల కింద సగం నరికే పరిస్థితి ఉంది కనుక ఇది సరైనది కాదు. అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్ కలిగినటువంటి ప్రతి ఆ లైసెన్స్ కలిగిన ప్రతి వ్యక్తికి ఇవ్వాలి 15,000 రూపాయలు. ఈ ఆంధ్రప్రదేశ్లో బ్యాడ్జీ విషయం అనేది లేదు. ఏది కేంద్ర ప్రభుత్వం తీసింది కనుక మీకు కూడా తెలుసు. అది మీరు హామీ ఇచ్చారు, ఈరోజు దాన్ని వంక పెట్టుకొని చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసిన పరిస్థితిగా ఉండదు. లేని పరిస్థితుల్లో యావత్ ప్రజలు కూడా పెడతాం. ఐఎఫ్టీగా ఇంకా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచే పద్ధతిలో ఉంటుందని చెప్పి చెప్పదలుచుకుంటాం.